వాళ్ళు వాడుకుంటారు, మేము ముస్లిమ్స్ అని ఆడుకుంటాం. వాళ్ళు చట్టాలన్నీ హిందూ ముస్లిమ్స్ డివైడ్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది, ఒకరినొకరు కత్తులతో సంపుకున్న ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు అన్ని పథకాలు ముస్లిమ్స్, పేద ముస్లింని హజ్ పంపిస్తా అని, పేద క్రిస్టియన్స్కి జెరూసలం పంపిస్తా అని, మంచిది పంపించండి. కానీ పేద హిందూస్లను తిరుపతి పంపించుతారు. అది న్యాయమేనా? మతతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు. మేము హిందుస్థానీ, మేము భారతీయులము, మేము భారతీయ జనతా పార్టీ, మేము భారతీయులను ఆదుకునే పార్టీ. మీ సమస్యలకు మేమేదో మీ ఓట్ల కొరకని ఏం చేయము. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపితే ముస్లిమ్స్ ఓట్ పోతాయని భయపడి చేయలేదు, ఇప్పుడు చేసినాము. రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీని ఎన్నుకుంటున్నారు. అది ధైర్యంతో ఓటు బ్యాంకుల కొరకు పనిచేస్తే గీదిస్తారు. మహిళలకు ఫ్రీ టికెట్, మీకు అబద్ధాలు చెప్పి 12,000 రూపాయలు ఇస్తా అంటారు, మీకు అబద్ధాలు చెప్పి ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అంటారు. ఏదేదో సంక్షేమ ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు పెడతామని అన్ని మాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. మాకు ధైర్యం ఉంది. మేము భారతీయుల కొరకు హిందుస్థానీ కొట్లాడతాం. అందుకే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా భారతదేశాన్ని మర్యాదగా చూస్తున్నారు. మళ్ళోసారి అందరికీ మీ ఎంట మేముంటాము, నేను ఎంపీ తప్పనిసరి అవుతున్నాము. వాళ్ళు దుర్మార్గులు. అవతలి క్యాండిడేటు వాడు కోడిగుండ్ల దొంగ అని ఆరోపణ, కోళ్ళ దాన దొంగ అని ఆరోపణ, లాస్ట్కు హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుబోట్లు కూడా ఉన్నాయి. అటువంటి క్యాండిడేట్స్ క్యాన్సర్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు మీదే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టిండ్రు. పెట్టి నా ఓటు తీసుకుంటేందుకు 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి, 10 కాదు 1000 మంది పెట్టే కూడా తప్పనిసరి కమలం పువ్వు గుర్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తాడు. 2 లక్షల మెజార్టీతో వస్తారు. అది 2 నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలం పువ్వు కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి. యాది తెలుసుకోండి. తప్పనిసరిగా గెలిచినాక వస్తాము. మీరు నా దగ్గర రాండి. నేను ఈ 2 అయితే నా బాధ్యత. లోన్లు ఇంకా ఇల్లు ఆవాస్ యోజన తక్కినవి నేను ప్రయత్నం చేస్తాము. ఎట్లయితే రైతులకు ఫసల్ బీమా యోజన ఉందో ఆటో రిక్షాల డ్రైవర్లకు ఏం చేస్తానో నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కుల మత భేదాలు లేకుండా అందరు పేదలను, అందరు సమస్యలను, అందరూ వర్కర్స్ను, ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నది, డ్రైవర్స్ ఉన్నది, ఏది ఉన్నది మేము ఆదుకుంటాము. మా పథకాలు అందరికీ అందుతాయి. కొన్ని పథకాలు ఇక్కడ అందుతలేవు. ముఖ్యంగా ఇల్లు అందుతలేవు. అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వాళ్ళకి పైసలు రాలేదు. మేము గ్యారెంటీ ఉంటాం. ఆవాస్ యోజన కింద 1,00,000 మందికి ఇల్లు వస్తాయి. అందులో తప్పనిసరిగా ఆటో రిక్షా డ్రైవర్లు ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఇస్తాం. ఇదే కాక మేము లోన్లు 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇప్పిస్తాం. ఆటో డ్రైవర్ సోదరులకు వాళ్ళ కొడుకులో బిడ్డలో ఏదైనా చదువుకుంటందుకో లేకుంటే వేరే బిజినెస్ పెడతందుకు మేము తప్పనిసరిగా 200% మేము గ్యారెంటీ ఉంటాం. ఆ లోన్ ఇస్తాము. అదే కాక ఎట్లయితే ఫసల్ బీమా యోజన కింద పంట నష్ట ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అటువంటిది నేను ఆటో రిక్షా డ్రైవర్లకు చేసేందుకు ప్రయత్నం చేస్తాను. అలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, అది పే చేస్తాం. అది తెస్తేందుకు ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెడతాం. మేము ఆటో డ్రైవర్లను తప్పనిసరిగా ఆదుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నది తెలిసి వాళ్ళు అబద్ధాలు చెప్పే మోసం చేసే మొన్న గెలిచారు. రెండోసారి మోసం చేయలేదు. వాళ్ళు తప్పనిసరిగా ఓడిపోతున్నారు. అవతల మీద కుట్రలు, చీటింగ్ ఇవన్నీ చేస్తున్నారు. నా పేరు పెట్టుకొని 10 క్యాండిడేట్లు పెట్టాను. అదే కొండా విశ్వేశ్వరరెడ్డి. కానీ నువ్వు 1000 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టినా కరెక్ట్, ఫేక్ కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టినా కరెక్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేస్తాడు. అది బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది కమలం కొండా విశ్వేశ్వరరెడ్డి.
రెండోసారి మళ్ళీ ఎంపీ అవుతాను, 2 లక్షలతో గెలుస్తాను. 2 నంబర్ కొండ విశ్వేశ్వరరెడ్డి కమలాపూర్ ఏమైనా ఫారిన్ టూరిస్టులు భారతదేశంకి వస్తే వాపస్ పోయినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆటో రిక్షా ఫోటో ఉంటుంది, ఆటో రిక్షా పోతాను. ఇండియా గురించి ఏం యాదికి వచ్చిందంటే అది ఆటో రిక్షా గురించి యాదికి వస్తారు వాళ్ళకి. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా ఆటో రిక్షాలు హీరోలు పెడతారు, కానీ ఇక్కడ ఆటో రిక్షాల బాధలు వాళ్ళ సమస్యల గురించి రాజకీయ నాయకులు వాడుకుంటారు. వాళ్ళని ఓట్ బ్యాంక్ చేయాలి, ఎప్పుడు వచ్చినప్పుడల్లా వాగ్దానం చేస్తారు. చాలా బాధాకరం ఉంది. నేను మొన్ననే గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర చేశాను. ఇక్కడ ఉన్న ప్రభుత్వము అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇచ్చింది. ఆడ నిరుద్యోగులకు యూత్ ఓట్ల కొరకు 4,000 రూపాయలు నిరుద్యోగులకి ఇస్తానని ఇవ్వలేదు. మళ్ళీ పెద్ద మనుషుల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాను. ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తారు. పెద్ద మనుషులను దోకా చేశారు. మహిళలను 2,500 రూపాయలు ఇస్తా అని వాళ్ళని దోకా చేశారు. రైతులకు నేను రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు ఇచ్చాను, వాళ్ళకి దోకా చేశాను. ఇంకా దోకా చేసిన గ్రామీణ ప్రాంతం అంతా దోకా చేసిన ఇంకా ఎవరు దొరకలేదా అని నేను పట్టణంకి వస్తే పట్టణంలో కూడా ప్రతి వర్గానికి దోకా చేసినట్టుంది. ఎంకులాడి ఆటో డ్రైవర్లను పట్టుకున్నది, వాళ్ళని కూడా ఓట్ బ్యాంక్గా మార్చి వాళ్ళని కూడా దోకా చేసిందని తెలుస్తుంది. ఏంటంటే ఆటో డ్రైవర్లకు వాళ్ళు అన్నారు మేము 12,000 రూపాయలు ఇస్తా అని ఈరోజు వరకు 12 పైసలు. అదే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అని ఇన్సూరెన్స్ తక్కువ చేయలేదు. ఆటో డ్రైవర్లను ఆదుకున్నాము, వాళ్ళకు పేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు ఇవ్వలేదు. ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీ పార్కింగ్ ఇస్తానికి అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతాం కాక చీటింగ్ కాక సరే ఇవ్వలేకపోతే ఇవ్వలేదు, ఇంకా మా కర్మ అనుకుంటాము, మీకు ఓటేసినందుకు మా కర్మ అనుకుందామంటే అది కూడా కాక మహిళలకు చేతిలో ఒక ఫ్రీ బస్ టికెట్ పెట్టి వాళ్ళకి పెద్ద లాభం లేదు, కానీ మా ఆటో రిక్షా మిత్రులకు సోదరులకు పొట్టగొట్టింది కాంగ్రెస్.